హాయ్ ఫ్రెండ్స్, బయాలజీలో ఫిఫ్త్ చాప్టర్ అయిన కోఆర్డినేషన్ ది లింకింగ్ సిస్టంలో ఇది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన వీడియో అనేది పై సజెషన్స్లో ఇవ్వబోతున్నాను. దాన్ని క్లిక్ చేసి మీరు చూడగలరు చూసిన వాళ్ళకు. లెట్ us బిగిన్ అవర్ ఎపిసోడ్. అక్కడ మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అలాగే అటోనామస్ నర్వస్ సిస్టమ్ దగ్గర స్టాప్ చేసేసాం. సో ఇప్పుడు మనం పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ గురించి తెలుసుకోబోతున్నాం. సింపుల్గా సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, ఎంథెటిక్ నర్వస్ సిస్టమ్ అని 3 సిస్టమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. అందులో సబ్ టాపిక్స్ అయిన స్పైనల్ కార్డ్, బ్రెయిన్ గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్కు స్పైనల్ కార్డ్కు సంబంధం ఉంటుంది ఫ్రెండ్స్. కేవలం స్పైనల్ కార్డ్ మాత్రమే కాదు, బ్రెయిన్లో ఉన్న నర్వ్స్తో కూడా సంబంధం ఉంటుంది. ఇది రెండు వాలంటరీ, ఇన్వాలంటరీ యాక్షన్స్ని ప్రొడ్యూస్ చేయగలదు. చార్లెస్ బెల్ అనే స్కాట్లాండ్లో ఉన్న సైంటిస్ట్, అలాగే మజెండై అనే సైంటిస్ట్ ఫ్రాన్స్లో ఉండేవాడు. వీళ్ళు 19th సెంచరీలో ఒకటి చెప్పాడు. ఏమంటే రూట్స్ అనేవి కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి డోర్సల్, ఇంకొకటి ఈ వెంట్రల్ రూట్స్కి డోర్సల్ రూట్స్కి ఎన్నో డిఫరెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వెంట్రల్ అనేవి యాక్షన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే డోర్సల్ నర్వ్స్ అనేవి సెన్సేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ డోర్సల్కు వెంట్రల్ రూట్స్కు చాలా తేడా ఉంటుంది అని తను గమనించాడు. సో వీటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఒక యానిమల్కు డోర్సల్ రూట్స్ని తీసేశారు ఆ సైంటిస్ట్. వాళ్ళు ఏం గమనించారంటే అది హ్యాపీగానే తిరుగుతుంది, మస్కులర్ యాక్టివిటీస్ అన్ని బాగానే ఉన్నాయి అని గమనించారు. ఆ తర్వాత వెంట్రల్ రూట్స్ని తీసేశారు. దీంతో మస్కులర్ యాక్టివిటీస్ అనేవి ఒక్కసారిగా స్టాప్ అయ్యాయి. అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే ఈ డెన్సల్ అలాగే వెంట్రల్ రూట్స్ అనేవి మస్కులర్ యాక్టివిటీస్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయని, డోర్సల్ రూట్స్ అనేవి సెన్సేషన్కు క్రియేట్ చేస్తూ ఉంటాయి అని వాళ్ళు గమనించారు. ఈ వెంట్రల్ రూట్స్ అనేవి మజిల్స్కు బాగా అటాచ్ అయ్యి మస్కులర్ యాక్టివిటీస్కి తోడ్పడుతూ ఉంటాయన్నమాట. దీంతో 1822లో డోర్సల్ రూట్స్ అనేవి సెన్సేషన్కు కారణమని, వెంట్రల్ రూట్స్ అనేవి మస్కులర్ యాక్టివిటీస్కి సంబంధించినవి అని వాళ్ళు గమనించారు. మనం ముందు ఒక స్టోరీ చెప్పుకున్నాం. ఏమంటే గ్రీక్లో గెలిన్ అనే సైంటిస్ట్ దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. తనకు సెన్సేషన్స్ అనేవి కనిపించలేదు, బ్లడ్ వస్తున్నా అని. దీనికి ఇక్కడ ఒక సమాధానం దొరికింది. ఏమంటే డోర్సల్ రూట్స్ అలాగే వెంట్రల్ రూట్స్లో ఆ వ్యక్తికి సెన్సేషన్ లేదు కాబట్టి డోర్సల్ రూట్ మాత్రమే డ్యామేజ్ అయింది, వెంట్రల్ రూట్ అనేది బాగుంది కాబట్టి అన్ని మస్కులర్ యాక్టివిటీస్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు ఆ వ్యక్తి అని ఇక్కడ మనం ఆన్సర్ చెప్పుకోగలం. ఈ డోర్సల్ అలాగే వెంట్రల్ రూట్ నర్వ్ సెల్స్ అనేవి స్పైనల్ కార్డ్కు, క్రేనియల్ నర్వ్స్కు అంటే బ్రెయిన్కు సంబంధించబడి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇన్వాలంటరీ, వాలంటరీ ఈ రెండింటిని పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అనేది పర్ఫామ్ చేస్తూనే ఉంటుంది. ఇన్వాలంటరీ కంట్రోల్స్ గురించి మనం తెలుసుకుంటే ఇంటర్నల్ ఆర్గాన్స్, బ్లడ్ వెజిల్స్, స్మూత్ అండ్ కార్డియాక్ మజిల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది అటోనామస్ నర్వస్ సిస్టమ్ అని కూడా మనం చెప్పగలం. అటోనామస్లో ఆటో అని ఉంది. ఆటో అంటే సెల్ఫ్, అంటే తనకు తాను కంట్రోల్ చేసుకోగలదు, అంతా తన ఇన్ఫ్లుయెన్స్తోనే నడుస్తుంది అని మనం చెప్పగలం. సో ఇక్కడ మన రియాక్షన్స్ లేకుండా కానీ ఇన్వాలంటరీగా తనకు తానే పర్ఫామ్ యాక్టివిటీస్ చేసుకోగలడు కాబట్టి దీన్ని మనం అటోనామస్ నర్వస్ సిస్టమ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దీన్ని వాలంటరీ, ఇన్వాలంటరీలో ఇన్వాలంటరీ యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది కాబట్టి అటోనామస్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తాం. వాలంటరీ యాక్షన్స్ని వేటి చూపిస్తుందంటే స్కిన్ ఏరియాస్కు, స్కెలిటల్ మజిల్స్కు ఇది వాలంటరీగా యాక్షన్ చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇది మన ఇన్ఫ్లుయెన్స్తో. ఇన్వాలంటరీ యాక్షన్స్కు బెస్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మన ప్యూపుల్ ఇంక్రీజ్ అవ్వడం అలాగే డిక్రీజ్ అవ్వడం. సింపుల్గా మనం ఒక డార్క్ రూమ్లో వెళ్ళిపోతే అక్కడ కాసేపటి వరకు మనకి ఏమీ కనిపించదు. ఆ ప్యూపుల్ సైజ్ అనేది బాగా ఇంక్రీజ్ అయ్యి మొత్తానికి ఆ లైట్ రేస్ అనేవి మన కళ్ళకు చేరేలా అది మార్చుకుంటూ ఉంటుందన్నమాట. ఇది మనకు పెద్దగా అనిపించదు ఎందుకంటే ఇది ఇన్వాలంటరీ యాక్షన్. సో లైట్ తగ్గట్టు ప్యూపుల్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇది ఒక ఇన్వాలంటరీ యాక్షన్. దీన్నే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సెంట్రల్ నర్వస్ సిస్టమ్కు, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్కు మెయిన్గా డిఫరెన్స్ ఏమైనా ఉంది అంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఇంపల్స్ అనేది, రియాక్షన్ అనేది మనమే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. ఆ ఇంపల్స్ లేదా స్టిమ్యులై అనేది బ్రెయిన్కో, స్పైనల్ కార్డ్కో చేరి అక్కడ రియాక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇక రెండు ఇంపల్స్, రియాక్షన్ రెండు ఇక్కడ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో దానికి అదే ప్రొడ్యూస్ చేసుకోగలదు. అది మెయిన్ డిఫరెన్స్. మోడర్న్గానే సైంటిస్టులు ఏం కనుక్కున్నారంటే డైజెస్టివ్ సిస్టమ్ని కూడా ఒక సిస్టమ్ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. దాన్నే ఎంథెరిక్ నర్వస్ సిస్టమ్ అని అంటున్నాడు. అంటే మనకు ఆకలి వేసేలా, అలాగే ఆకలి వేసింది, కడుపు ఫుల్గా ఉంది అని చెప్పడానికి కూడా నర్వస్ సిస్టమ్ అనేది ఎంతో యూజ్ అవుతుంది. దాన్నే ఎంథెరిక్ నర్వస్ సిస్టమ్ అని పేరు పెట్టారనమాట. ఇది బ్రెయిన్ చేసే పనులతో సమానంగానే వర్క్ చేస్తూ ఉంటుంది అని ఇక్కడ రాశారు. ఇది లేటెస్ట్గా 1 to 2 decades ముందే కనుక్కున్నారు అని చెప్తున్నారు. అంటే 2000 ఆ ఇయర్స్లో కనుక్కున్నారనమాట. ఈ అటోనామస్ నర్వస్ సిస్టమ్ అనేది అంటే పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ఇన్వాలంటరీ యాక్షన్స్ చూపించే అటోనామస్ నర్వస్ సిస్టమ్ కూడా 2 భాగాలుగా ఉంది. ఇక్కడ అదే సింపాథెటిక్, పారాసింపాథిక్.
ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడగలరు. ఇక్కడ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ కూడా ఎన్నో మూమెంట్స్కి తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. మనం సాధారణంగా షుగర్ పెరిగిపోతుందని, ఇన్సులిన్ తగ్గిపోతుందని ఇలా వింటూ ఉంటాం. ఆ హార్మోన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. టైటిల్ వేసుకుంటే ద స్టోరీ ఆఫ్ ఇన్సులిన్. 1868లో పౌల్ లంగర్హాన్స్ అనే ఒక ప్రొఫెసర్ యూనివర్సిటీలో తన రీసెర్చ్ చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు బాడీ పార్ట్స్లో ఒకటైన ప్యాంక్రియాస్ని బాగా అబ్జర్వ్ చేశారు. అది ఆ ప్యాంక్రియాస్ అనేది అన్ని ఆర్గానిజమ్స్తో చేయబడిన సెల్స్తో, టిష్యూస్తో పోలిస్తే ఎంతో క్వాలిటీగా, హై క్వాలిటీ బ్లడ్ని సప్లై చేసుకునే విధానంగా ఆ ప్యాంక్రియాస్ అనేది సృష్టింపబడింది. దీన్ని ఆలోచిస్తూ ఆ వ్యక్తి అలాగే ఉండిపోయినాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వీటి మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి అన్న ఉద్దేశం కలిగింది. సో అనిమల్స్లో ఆ ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ తీసేశాడు. అప్పుడు ఆ అనిమల్స్లో ఏం జరిగిందో గమనించాడు. ఏమంటే షుగర్ లెవెల్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయి అది డయాబెటీస్కి గురై ఎప్పుడు యూరిన్ పోస్తూ ఉండేదన్నమాట. దీంతో ఆయన ఒకటి గమనించాడు, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేది ఈ ప్యాంక్రియాసే. ఈ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ హార్మోన్ లేదా సొల్యూషన్ ద్వారానే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా ఉంటాయి అని తను గమనించాడు. సో మనం ఎంత షుగర్ తిన్నాం అనేది కాదు, ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ ఆ షుగర్ని ఎంత డిజాల్వ్ చేసుకుంటుంది అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. కొంతమందిలో ఈ ఇన్సులిన్ అనేది సరిగ్గా విడుదలవుతూ కరెక్ట్ టైంకి విడుదలవుతూ ఉండదు. సో ఆ షుగర్స్ అనేవి బాడీలో అలాగే పేరుకొని పోతూ ఉంటాయి. కానీ ఏజెస్ వచ్చిన తర్వాత డాక్టర్స్ మీకు షుగర్ ఉంది అని చెప్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు షుగర్ ఎక్కువ తిన్నారు అని కాదు, వాళ్ళు ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేసుకోలేకపోయారు, సరిగ్గా షుగర్స్ అనేవి డైజెస్ట్ చేసుకోలేకపోయారు అనేది మనం గమనించాలి. సో దీన్ని అవాయిడ్ చేయడానికి ఆర్టిఫిషియల్గా ఇన్సులిన్ని మన బాడీలోకి ఎక్కిస్తూ ఉంటారనమాట. సో షుగర్ అంటే షుగర్ ఎక్కువ తిన్నందుకు రాదు, అది డైజెస్ట్ కాకపోతే ఇన్సులిన్ తక్కువ క్వాంటిటీలో రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇన్సులిన్ అనే పదం ఇన్సులా అనే వర్డ్ నుంచి వచ్చింది. ఈ వర్డ్కి మెయిన్ అర్థం ఏమంటే ఐలాండ్. ఇది లాటిన్ భాషకు చెందినది. ఆ తర్వాత హార్మోన్. ఈ హార్మోన్ అనేది హార్మాయో అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం టు ఇంపెల్ అని. ఇది గ్రీక్ వర్డ్. ఈ హార్మోన్స్ అనేవి గ్లాండ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఈ గ్లాండ్స్ కూడా డక్ట్లెస్ గ్లాండ్స్, అలాగే డక్ట్ గ్లాండ్స్ అని రెండు ఉంటాయి. ఇక డక్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ హార్మోన్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక మీడియం అనమాట. అంటే డైరెక్ట్గా బ్లడ్లో మిక్స్ అయిపోతే డక్ట్లెస్ గ్లాండ్స్, అంటే ఇక్కడ డక్ట్ అనేది అబ్సెంట్ అయి ఉంటుంది. అలాగే డక్ట్ అనేది ప్రజెంట్ అయి ఉంటే దాని గుండా పాస్ అయ్యి బ్లడ్లో రీచ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి రెండు రకాలు. సరే, మీరు ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, కుక్క మిమ్మల్ని వెంట పడుతూ ఉంది. సో ఇక్కడ మీ హార్ట్ బీట్ అనేది ఎంతగానో రైజ్ అవుతూ ఉంటుంది. అలాగే ప్యూపిల్ అనేది డిలేషన్ అవుతూ ఉంటుంది అనమాట. స్కిన్ అనేది ముందు కన్నా సెన్సిటివ్గా ఉంటుంది. ఈ ఇన్వాలంటరీ యాక్షన్స్ వెనుక హార్మోనిక్ రియాక్షన్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. సో హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి అలా జరగడానికి తోడ్పడుతూ ఉంటాయి. ఆ హార్మోన్ పేరే అడ్రెనలిన్ హార్మోన్. ఇది ఒక ఎండోక్రైన్ గ్లాండ్, అంటే డక్ట్లెస్ గ్లాండ్ అనమాట. అంటే డైరెక్ట్ బ్లడ్లోనే మిక్స్ అయిపోతూ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ చేయడానికి డక్ట్స్ అనేవి ఉండవు. ఈ డక్ట్లెస్ గ్లాండ్లో చెందిన అడ్రెనలిన్ హార్మోన్ అనేది ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అని కూడా అంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ హార్మోన్ రిలీజ్ అయితే మనం ముందు ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు ఆల్తో పోట్లాడి ఆ డాగ్ని చంపేసైనా మనం పారిపోగలం. ఇది ఫైట్ చేయడానికి కూడా తోడ్పడుతూ ఉంటుంది. ఫ్లైట్ అంటే అక్కడ నుండి ఎస్కేప్ అవ్వడం. సో మనం ముందులాగా ఎస్కేప్ అయిపోతూ ఉండేవాళ్ళం అనమాట. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్లనే మనకు యాంగర్ కానీ ఎగ్జైట్మెంట్ అనేది కానీ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇది కిడ్నీ పైన భాగంలో ఉంటుంది. మనం బాగా గమనించినట్లయితే కోపం అనేది చాలా టెంపరీ రియాక్షన్. అంటే ఇక్కడ మనం ఒక వ్యక్తి మీద కోపపడినాం అనుకుంటే మరీ కాసేపటి తర్వాత ఆ కోపం అనేది తగ్గిపోగలం. ఎందుకంటే ఇది ఒక హార్మోనిక్ రియాక్షన్ కాబట్టి ఆ అడ్రెనలిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వడం ఆగిపోతే మన కోపం అనేది కూడా రెడ్యూస్ అయిపోతుంది. మొత్తానికి మళ్ళీ మనం ఫ్రెండ్స్లా కలుసుకోగలం. ఇన్సులిన్లో కూడా ఇలాంటి మార్పు జరుగుతూ ఉంటుంది. షుగర్ లెవెల్స్ పెరిగినా కానీ ఇన్సులిన్ అనేది రిలీజ్, ఆ బాడీ అనేది చాలా షుగర్తో నిండిపోతుంది. కానీ తర్వాత ఆ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని రిలీజ్ చేస్తే మళ్ళీ నార్మల్గా షుగర్ లెవెల్స్ అనేవి రెడ్యూస్ అయిపోతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కొక్క లొకేషన్లో ఉన్న ఒక్కొక్క ఆర్గాన్ అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. వాటి ఫంక్షన్స్, మన బాడీలో వచ్చే మార్పుల గురించి స్క్రీన్ మీద చూపిస్తున్న టేబుల్ ద్వారా మీరు నేర్చుకోగలరు. ఇది పేజ్ నెంబర్ 108లో ఉంది, దాన్ని మీరు నేర్చుకోగలరు. సరే, ఇప్పటిదాకా మనం కోఆర్డినేషన్ అనేది హ్యూమన్ బాడీలో, అనిమల్స్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్లాంట్స్లో కూడా ఇది ఎలా జరుగుతుందో మనం తెలుసుకున్నాం. స్క్రీన్ మీద గమనిస్తే ఇది ఒక టచ్ మ్యాట్ ప్లాంట్. దీన్నే మిమోసా పుడికా అని కూడా అంటూ ఉంటారు. దీని గురించి మనం చాలా ఇయర్స్ ముందు నుంచే తెలుసుకుంటూ ఉన్నాం. అంటే దీన్ని టచ్ చేస్తే అది ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది. దీనికి గల కారణాలు ఏంటో చూద్దాం. ఆ లీవ్స్ ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవి,
అక్కడ వాటర్ అనేది స్టోర్ అయి ఉంటుంది. మనం టచ్ చేస్తే అక్కడ ఇక ఇంపల్స్ అనేది క్రియేట్ అయ్యి ఆ వాటర్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అది ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది అంతే. ఏదో ఒక రకంగా ఆ అనిమల్స్ లేదా ఏవైనా వస్తే అది ఫోల్డ్ అయ్యి వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ ఆ వాటర్ అనేది ఆ లీవ్స్తో చెందుతూ ఉంటాయి. మొత్తానికి అది నార్మల్గానే మళ్ళీ అవుతూ ఉంటుంది. ప్లాంట్స్ కూడా లైట్, హీట్, వాటర్, అలాగే టచ్, ప్రెజర్, కెమికల్స్, గ్రావిటీకు రెస్పాండ్ అవుతూ ఉంటాయి. అంటే వీటి ద్వారా ఒక ఇంపల్స్ లేదా స్టిమ్యులై అనేది ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఫైటో హార్మోన్స్ అనేవి వీటికి రెస్పాన్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫైటో అంటే ప్లాంట్స్, అంటే ప్లాంట్స్కి చెందిన హార్మోన్స్ అని వీటి మీనింగ్. ప్లాంట్లో విడుదలయ్యే హార్మోన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్సిన్స్ అంటే ఇది సెల్ ఎలాంగేషన్, అలాగే డిఫరెన్సియేషన్ ఆఫ్ షూట్స్ అండ్ రూట్స్ అని ఇచ్చారు. అంటే రూట్స్కు షూట్స్కు డిఫరెన్సియేషన్, అంటే రూట్స్కు దాని పై భాగాన్న స్టెమ్, లీవ్స్, అలాగే ఫ్లవర్స్కు డిఫరెన్సియేషన్ చేయడానికి ఈ హార్మోన్ అనేది ఎంతో యూస్ఫుల్. సింపుల్గా చెప్పాలంటే ప్లాంట్ ఎదుగుదలకు ఈ హార్మోన్ అనేది ఎంతో యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఒక 5 హార్మోన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ టేబుల్ని నేర్చుకోవాల్సిందే. తర్వాత యాక్టివిటీ 5 గురించి తెలుసుకుందాం. ఒక జార్లో మనం విత్తనం వేసి అది నాటి అది పెరిగేలా ప్రోత్సహిస్తే మనం ఈ సన్లైట్లో ప్లేస్ చేసి తింటాం కదా, ఆ జార్ని ఆ సన్లైట్ దగ్గరలోనే ఆ సన్లైట్ టువర్డ్స్గానే ఆ ప్లాంట్ అనేది ఎదుగుతూ ఉంటుంది అనమాట. మీరు స్క్రీన్ మీద గమనించగలరు. సో ఇలా ఫైటో హార్మోన్స్ కారణంగా మొత్తానికి ఆ ప్లాంట్ అనేది సన్ రేస్ని అబ్జర్వ్ చేసుకుంటూ సన్కి టువర్డ్స్గా పెరుగుతూ ఉంటుంది అనమాట. చార్లెస్ డార్విన్ అలాగే తన సన్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏమంటే ఆ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దాని ఒక సిలిండ్రికల్ వెజిల్తో కప్పివేసేశారు. సో సన్లైట్కి టువర్డ్స్గా అది పెరగలేదు. దీంతో వాళ్ళు ఏం చెప్పబోయారంటే సన్లైట్గా టువర్డ్స్గా ఈ ఫైటో హార్మోన్స్ అనేవి గ్రో అవ్వడానికి తోడ్పడుతూ ఉంటాయి అని వాళ్ళు గుర్తించారు. ఆ తర్వాత ఆ ఫైటో హార్మోన్స్లో యాక్సిన్ అనే హార్మోనే దీనికి అంతటికీ కారణం అని వాళ్ళు చెప్పారు. ఇక్కడ యాక్సిన్ అనేది గ్రీక్ వర్డ్. దీని మీనింగ్ వచ్చేసి టు ఇంక్రీజ్ అని అర్థం అనమాట. అంటే ప్లాంట్ ఎదుగుదలకు ఇది యూజ్ అవుతూ ఉంటుంది కదా, సో దానికి రిలేషన్ కోసం గ్రీక్లో ఈ వర్డ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ఒకసారి గమనించండి. ఇక్కడ 4 ఇమేజెస్ అనేవి కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ఒక ప్లాంట్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. దాని టిప్ని మనం కట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ అగార్తో కూడిన ఒక బ్లాక్ని ప్లేస్ చేస్తూ ఉంటాం. 4th ఇమేజ్లో దాన్ని మూవ్ అవుతూ మొత్తానికి ఆ టిప్ ఏదైతే లోపల ఉంటుందో బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ అగార్ అనే బ్లాక్ ఒక ఇంపల్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ ఇంపల్స్ వల్లనే ఆ టిప్ అనేది దానికి అనుకూలంగా మూవ్ అవుతూ ఉంటుంది. దీన్నే వెంట్ ఎక్స్పెరిమెంట్ అని అంటూ ఉంటారు. దీని ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారంటే ఒక కెమికల్ స్టిమ్యులై అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది ఎందుకు ప్రొడ్యూస్ అయింది అంటే యాక్సిన్ అనే హార్మోన్ ద్వారా అని చెప్పారు. ఫ్రెండ్స్ ఈ ఎక్స్పెరిమెంట్లో అగార్ అనే సబ్స్టెన్స్ ఎందుకోసం యూజ్ చేశారో నాకే ఇంకా క్లారిటీ లేదు. సో మీలో ఎవరికైనా తెలిసి ఉంటే మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను దాన్ని ఖచ్చితంగా చదివి పిన్ చేస్తాను. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి కమెంట్ కూడా చెక్ చేయండి. ఎవరిదైనా రాసి పిన్ చేసి ఉంటే దాన్ని చదవగలరు. ప్లాంట్స్లో ఉన్న ఫైటో హార్మోన్స్లో యాక్సిన్ అనే హార్మోన్ ద్వారా మొత్తానికి సన్లైట్కు అదే డైరెక్షన్లో ఆ ప్లాంట్ అనేది మూవ్ అవుతుంది అని మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ డిరెక్షన్ చేంజ్ అవుతే ఫైటో హార్మోన్స్ వల్ల దాన్ని ట్రాపిక్ మూమెంట్స్ అంటారు. ఒకవేళ హార్మోన్ రిలీజ్ అయినా కానీ డిరెక్షన్ కాకుండా ప్లాంట్లో వేరే మార్పులు వస్తే దాన్ని నాస్టిక్ మూమెంట్ అని అంటారు. ముందు ఎగ్జాంపుల్ మనం చూస్తే డిరెక్షన్లో మార్పు వచ్చింది కాబట్టి అది ట్రాపిక్ మూమెంట్స్కి చెందినదే. కానీ ఇక్కడ లైట్కి సంబంధించింది కాబట్టి అది ఫోటోట్రాపిజం అనమాట. ఇక్కడ ఫోటో అంటే లైట్, సో డిరెక్షన్కి చెందిన కానీ అది ట్రాపిక్ మూమెంటే. కానీ అందులో లైట్ అనే సబ్ టాపిక్ ఉంది కాబట్టి ఫోటోట్రాపిజం అనేది ఇక్కడ మెయిన్ ఆన్సర్. మనం బాగా తెలుసుకున్నట్టయితే రూట్స్లో కూడా వాటర్ ఎక్కడైతే ఫ్లో అవుతుంటుందో అక్కడ మూవ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ డిరెక్షన్ ఇన్వాల్వ్ అయ్యింది కానీ ఇక్కడ ఫోటో అంటే లైట్కి సంబంధం లేదు. జియో అంటే అర్త్కు సంబంధించింది. ఇది జియోట్రోపిజం. టెండ్రిల్స్ గురించి మనం తెలుసుకుందాం. ఈ టెండ్రిల్స్ అంటే ఏం లేవు ఫ్రెండ్స్, కొన్ని క్రీపర్స్ అంటే కుకుంబర్, బిటర్ గార్డ్ ఇలాంటి పెద్ద పెద్ద ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇవి ఫోటో అంటే లైట్ అనేది అవసరమే కానీ దాని గుండా అది ఫ్లో అవ్వలేదు ఎందుకంటే దాని వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో టెండ్రిల్స్ అనేవి చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఒక థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్గా ఉంటాయి. ఆ ప్లాంట్ని ఎరిట్గా నిలబడడానికి తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట. మామూలుగా అయితే కుకుంబర్ ఇలాంటి ప్లాంట్స్ ఎరిట్గా నిలబడి సన్లైట్ని అబ్జర్వ్ చేసుకోలేవు. ఇవి సన్లైట్ని అబ్జర్వ్ చేసుకోవడంలో ఎంతో తోడ్పడుతూ ఉంటాయి. కెమికల్స్ వల్ల జరిగితే కీమోట్రోపిజం అని అంటారు. ఫోటోట్రోపిజం వల్ల మొత్తానికి షూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవ్వదు, రూట్ సిస్టమ్ అనేది కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పూర్తిగా బయాలజీలో 5th చాప్టర్ అయిన కోఆర్డినేషన్ ది లింకింగ్ సిస్టమ్ గురించి తెలిసేసుకున్నాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ప్రతి 10th విద్యార్థికి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.